రాజంపేట టీడీపీలో ఏం జరుగుతోంది? పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాల మధ్య కొత్త రాజకీయ సమీకరణాలు ఎందుకు తెరపైకి వస్తున్నాయి? లోకేష్ భరోసా తర్వాత రాజంపేట టీడీపీ రాజకీయాల్లో మార్పు కనిపిస్తోందా? అధిష్టానం దృష్టి రాజంపేటపై ఎందుకు ప్రత్యేకంగా పడింది? పార్టీలోనే ఉంటూ పార్టీకి నష్టం చేస్తున్న కోవర్టులు నిజంగానే ఉన్నారా? చేమర్తి జగన్మోహన్ రాజుకు అడ్డంకులు సృష్టిస్తున్నది ఎవరు? భూ అక్రమాల ఆరోపణల వెనుక రాజకీయ వ్యూహాలున్నాయా? అసలు రాబోయే ఎన్నికల నాటికి రాజంపేట రాజకీయాలు ఎలాంటి మలుపు తిరగబోతున్నాయి? కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజకీయంగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కోవర్టు రాజకీయాలు, అంతర్గత విభేదాలు, అసమ్మతి నేతల వ్యవహారాలు, భూ అక్రమాల ఆరోపణలు, పార్టీ బలోపేతం కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఇవన్నీ ఇప్పుడు రాజంపేట రాజకీయాలను కొత్త మలుపు తిప్పుతున్నాయనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా టీడీపీ ఇన్ఛార్జ్ చేమర్తి జగన్మోహన్ రాజు చుట్టూ జరుగుతున్న పరిణామాలు జిల్లా రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. రాజంపేటలో చాలా కాలంగా రాజకీయంగా విభిన్న పరిస్థితులు కొనసాగుతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పోటీతో పాటు పార్టీలోనే అంతర్గత విభేదాలు కూడా తరచూ బయటపడుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న చేమర్తి జగన్మోహన్ రాజుకు రాజకీయ ప్రత్యర్థులతో పాటు పార్టీలోనే కొందరు అసమ్మతి నేతలు వివిధ రూపాల్లో ఇబ్బందులు సృష్టిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూ కబ్జాలు, అవినీతి, అక్రమాల అంశాలు వెలుగులోకి రాకుండా కొందరు కోవర్టులు ప్రయత్నిస్తున్నారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా భూ వ్యవహారాలకు సంబంధించిన అంశాలు బయటకు వస్తే కొందరు నాయకులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందనే కారణంతోనే అడ్డంకులు సృష్టిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాలన్నింటిపై పార్టీ అధిష్టానం కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఇటీవల కడప జిల్లా పర్యటన సందర్భంగా చేమర్తి జగన్మోహన్ రాజుతో ప్రత్యేకంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజంపేటలో పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజల్లో పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషిపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో రాజంపేట టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో రాజంపేట నియోజకవర్గ అభివృద్ధి అంశాలను కూడా చేమర్తి జగన్మోహన్ రాజు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. గతంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూ కబ్జాలు, అవినీతి వ్యవహారాలకు సంబంధించిన పలు వివరాలు, పత్రాలను ముఖ్యమంత్రికి అందజేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట మండలాల్లో వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో నియోజకవర్గ భవిష్యత్ అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను కూడా ముఖ్యమంత్రికి సమర్పించినట్లు సమాచారం. ఒంటిమిట్ట, సిద్ధవటం ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, మాధవరం చేనేత కార్మికుల కోసం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు, శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులకు శాశ్వత సాగునీటి సౌకర్యం కల్పించడం వంటి అంశాలను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అవసరాల కోసం రెవెన్యూ, అటవీ భూములను సమీకరించడంతో పాటు గతంలో వైసీపీ నాయకులు ఆక్రమించారని ఆరోపణలు వస్తున్న ఆకేపాడు, నందలూరు ప్రాంతాల్లోని భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని కూడా సూచించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలన్నింటినీ ముఖ్యమంత్రి పరిశీలించిన తర్వాత రాజంపేట నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికార యంత్రాంగానికి సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా భూ వివాదాలపై చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. దీంతో గతంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై దర్యాప్తు వేగం పెరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే రాజంపేట రాజకీయాల్లో మరో ఆసక్తికర అంశం కోవర్టు రాజకీయాలేనని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్టీలోనే ఉంటూ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం, చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసి వివాదాలు సృష్టించడం, సమావేశాలు నిర్వహించడం, ఫిర్యాదులు చేయడం వంటి చర్యల ద్వారా ఇన్ఛార్జిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది.
కొంతమంది నేతలు కులాల మధ్య విభేదాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గ్రామ స్థాయిలో పార్టీ ఐక్యత దెబ్బతినేలా కొన్ని వర్గాలు పనిచేస్తున్నాయని, దీనివల్ల పార్టీ కార్యకర్తల్లో అయోమయం ఏర్పడుతోందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లిన తరువాత అసమ్మతి కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించే వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా నారా లోకేష్ సూచించినట్లు సమాచారం. ఇటీవల జమ్మలమడుగు ప్రొద్దుటూరు పర్యటన సందర్భంగా నారా లోకేష్ ను కలిసిన చేమర్తి జగన్మోహన్ రాజుకు పూర్తి మద్దతు లభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రాజంపేటలో పార్టీ నాయకత్వంపై ఉన్న సందేహాలకు తెరపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక చేమర్తి జగన్మోహన్ రాజు కూడా పార్టీ శ్రేణులను కలుపుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ గతంలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన అక్రమాలకు అవకాశం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొంటున్నారు. తన విద్యా సంస్థల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు వ్యక్తిగతంగా కూడా పార్టీ కోసం ఖర్చు చేస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారని, అవసరమైన వారికి ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఇతర నాయకుల ప్రభావంతో ఉన్న గ్రామాల్లో కూడా పార్టీని విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది విద్యార్థులకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయుడిగా పేరున్న చేమర్తి జగన్మోహన్ రాజు దారి తప్పుతున్న తెలుగు తమ్ముళ్లను సరిదిద్దుతూ పార్టీ ప్రతిష్టను కాపాడేందుకు కృషి చేస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తలకు అండగా నిలవడం, పార్టీని మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని వారు పేర్కొంటున్నారు. మొత్తం మీద రాజంపేట నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు కోవర్టు రాజకీయాల ఆరోపణలు, మరోవైపు పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు, ఇంకోవైపు అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతున్న నాయకత్వం. ఈ మూడు అంశాలు ఇప్పుడు రాజంపేట రాజకీయాలను ఆసక్తికరంగా మార్చాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, తదుపరి అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ పరిణామాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.